నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గడిచిన 5 ఏళ్లలో కూడా ప్రభుత్వ అసైన్డ్ భూములు కానివ్వండి, అటవీ భూములు కానివ్వండి, కొట్టేసిన దాఖలాలు కోకొల్లలు. మరి అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. భూములు కూడా పెరిగిపోతున్నాయి. అదేంటి, భూములు పెరగడం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులకు కూడా. సార్, గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకంగా అటవీ భూమిని వ్యవసాయ క్షేత్రంగా మార్చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సార్ మరి గత 5 ఏళ్లు కూడా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రోడ్డులు సరిగా లేక గుంతలమయంతో ఎంత తీవ్రంగా ఇబ్బందులు పడ్డారో ప్రజలందరూ కూడా తెలిసిందే. కానీ అడవి మధ్యలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి రోడ్లు వేసుకుని మరి అక్కడ విలాసవంతమైన భవనాలు కూడా నిర్మించుకున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదే విధంగా రిజిస్టర్ చేయించుకున్న భూమి ఒకటైతే తన వద్ద ఉన్న భూమి లెక్కలు వేరుగా ఉన్నాయని కూడా వస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మీరు చెప్పారు కదమ్మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి భూ కబ్జాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎత్తు అయితే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ తమ్ముడు నియోజకవర్గం అయిన తంబలపల్లి, అంతకుముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పనిచేసిన పీలేరు నియోజకవర్గాల్లో జరిగిన భూ ఆక్రమణలు అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని మీరు అన్నట్టు ఆయన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా, సీనియర్ మంత్రిగా పనిచేశాడు అన్ని శాఖలకి. ఇప్పుడు ఆయన సొంత వ్యవసాయ క్షేత్రానికి ఒక మార్కెట్ కమిటీ యార్డ్ నుంచి ఆ నిధులతో తను ఒక మెరిసిపోయే ఒక బీటీ రోడ్డు కూడా వేసుకున్నాడు. అట్లాగే ఇప్పుడు మీరు అన్నారు భూ లెక్కలు, ఈ మెజర్మెంట్, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లో ఒక రకంగా ఉంటున్నాయి, రిజిస్ట్రేషన్ ఒక ఏరియాకి జరుగుతుంది. అడంగల్లోకి వచ్చేటప్పటికి ఇంకా అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లో ఉన్న భూమి ఏమో ఒక 23 ఎకరాలు ఉంటే అది రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి 45 అవుతుంది. అడంగల్లోకి ఎక్కేటప్పటికి 75 ఎకరాలు, అంటే డబల్ అయిపోతుంది. మీరు అన్నారు కదా భూమి పెరుగుతుందా అంటే, ప్రపంచంలో ఎక్కడ భూమి పెరగదు, కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర భూమి పెరుగుతుంది. ఇప్పుడు మీరు గతంలో ఒక సంఘటన మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ల్యాండ్ రికార్డుకి సంబంధించినటువంటి రూము అకస్మాత్తుగా తగలబడిపోయింది. ఏం కూడా ఆధారాలు మిగలకుండా కాల్చేశారు. అసలు దాని మీద పెద్ద ఎత్తున విచారణ చేసినటువంటి విద్యుత్ శాఖ అధికారులు కూడా షార్ట్ సర్క్యూట్కి ఎలాంటి అవకాశం లేదని కూడా తేల్చేశారు. తర్వాత ఒక 2 ఆర్డీఓలు, గతంలో ఒక ట్రాన్స్ఫర్ అయిన ఆర్డీఓ, ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్డీఓలు కూడా అందులో కుమ్మక్కయ్యారని, అందులో ఒక రెవెన్యూ సిబ్బంది ఒక అతను, గౌతమ్ ప్రదీప్ ఉంది ఒక అతని పేరు, ఒక అతను, వీళ్ళందరి మీద కేసు బుక్ అయింది. అప్పటికప్పుడు డీజీపీని, రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీని కూడా పంపించారు హెలికాప్టర్లో. అంటే అంత తీవ్రమైన అంశం. అదంతా కూడా ప్రభుత్వ అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డులకి ఆధారాలు దొరకకుండా చేయటం కోసం చేసిన చర్య అనేది తేలిపోయింది. ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంత ఘోరంగా ఓడించిన కారణం కూడా ఇలాంటి అక్రమాలన్నిటి మూలన. ఇప్పుడు వాళ్ళు కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే, కొత్త ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతుంది కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి భూ కబ్జాదారుల్ని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది చాలా మందికి ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. మరీ ముఖ్యంగా పాత చిత్తూరు జిల్లా వాసులు ఇంకా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. మంగళపల్లి విలేజ్లో అతనికి ఒక రిజర్వ్ ఫారెస్ట్లో ఒక ప్రైవేట్ భూమి ఉందని ఒక రికార్డు సృష్టించారు. పని ఉందనుకుందాం, అది ఉన్నది ఎంత, 17 ఎకరాలు. కానీ అది ఇతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ వేరే వాళ్ళ ద్వారా ఫస్ట్ ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు అది 2000 ఆ ప్రాంతాల్లో. కానీ ఆ తర్వాత ఇతను వేరే వాళ్ళ దగ్గర ఆ భూమి కొన్నట్టుగా రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారు. అప్పటికి వచ్చేటప్పటికి డబల్ అయిపోయింది. ఆ డబల్ అయిన భూమి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అడంగల్లోకి వచ్చేటప్పటికి 45 ఎకరాలు అయింది. అసలు అక్కడ అంత ప్రైవేట్ భూమి ఉండదనేది అసలు చెబుతున్నది. ఇప్పుడు రెవెన్యూ శాఖ, అటవీ శాఖ కనుక సంయుక్తంగా సర్వే చేసి అసలు పాత రికార్డులు తీస్తే అసలు అక్కడన్నా ప్రైవేట్ భూమి ఉందా, ఉంటే ప్రైవేట్ భూమి విస్తీర్ణం ఎంత, అది వీళ్ళకి ఎలా సంక్రమించింది, తర్వాత అమ్మిన వాళ్ళకి అసలు పట్టా ఉందా, ఇవన్నీ కూడా దర్యాప్తు చేయాలి, అరెస్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఒక రిజర్వ్డ్ ఫారెస్ట్ లో నుంచి ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు కానీ, ఏదైనా పథకాలు కానీ, కాలువలు కానీ వెళ్ళాలంటే కూడా, ఏదైనా ప్రజా ప్రయోజనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటే కూడా అది కేంద్ర ప్రభుత్వం అనుమతి వరకు వెళ్ళాలి.
అది ఇవ్వటం కూడా చాలా కష్టం, ఎందుకంటే అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో 311 జీవో ఎలాగా ఉంటుందో అంతకన్నా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అలాంటిది మరి ఈయన ఒక ప్రభుత్వ రిజర్వ్ ఫారెస్ట్లో ఫెన్సింగ్ కూడా వేసేసాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక తన ప్యాలెస్ చుట్టూతో ఎలాంటి ఫెన్సింగ్ వేసాడు, ఆయన ఎందుకు అంత ఫెన్సింగ్ వేసాడంటే అక్కడ పుల్లులు అవి తిరుగుతూ ఉంటాయి, చిరుత పుల్లు. ఈయన దాదాపు ఒక 300 ఆవులు పెట్టుకున్నాడు, తనకు ఒక సూపర్ లగ్జరీ గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నాడు. కాబట్టి తనకి వ్యక్తిగతంగా తన బంధువులు కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఇల్లు అక్కడ బస చేసినప్పుడు తన సిబ్బందికి కానీ ప్రాణాపాయం ఉండకూడదనేసి అసలు మామూలుగా అటవీ శాఖ సంబంధించిన ఏరియాల్లో అంత ఫెన్సింగ్లు వేయనివ్వరు, ఎందుకంటే అది పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తుంది. అక్కడ ఉండే వన్యప్రాణుల మూమెంట్కి కూడా, అంటే ఫ్రీగా సంచారం చేయడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఈయన ఇట్లా ఫెన్సింగ్ వేయటం వలన సపోజ్ అక్కడ ఏనుగులు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. తర్వాత ఆ అటవీ వన్యప్రాణులు ఏమవుతున్నాయి, ఇప్పుడు ఇది రిస్ట్రిక్షన్ అయ్యేటప్పటికి ఆ పక్కన ఉన్న ఊళ్ళ మీదకి వెళ్తున్నాయి. వాటికి సంచరించడానికి ఒక పరిమితమైనటువంటి ప్రదేశమే మిగిలింది. ఇట్లా దాన్ని ఒక పెద్ద ఫెన్సింగ్ వేసి దానికి ఒక రోడ్డు, ఒక మార్కెటింగ్, వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్ నిధులతో, ఇప్పుడు మీరు అన్నారు ఇతర ప్రాంతాల్లో రోడ్లు ఇవ్వంటే, ఇప్పుడు ఆయన ఒక మంత్రి, తర్వాత సీనియర్ మంత్రి, తను అక్కడ ప్యాలెస్ లాగా కట్టుకున్నాడు. ఇప్పుడు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా అసైన్మెంట్ భూముల్ని ఇడుపులపాయలో కూడా ఇలాగే కొని చాలా భారీ ఎత్తున పుడికి ఉన్నాయి, అవన్నీ కూడా విలాసవంతమైన కట్టడాలు అన్నీ. అయితే దాని మీద వివాదం వచ్చినప్పుడు ఆయన స్వయంగా ప్రకటించాడు, నా తండ్రి రాజారెడ్డికి తెలియక అసైన్డ్ ల్యాండ్స్ కొన్నాడని కొంత తిప్పి ఇచ్చారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలా ఇచ్చే ఉద్దేశం ఉంటే అసలు ఆయన ఆక్రమించడు. అలాగే పీలేరు నియోజకవర్గంలో కూడా ఆయనకి సంబంధించిన భూములు, ముఖ్యంగా కొన్ని నెలల పాటు 10 పొక్కలైన్లు కూడా పెట్టించి, టాటా ఇటాచీ లాంటి పెద్ద పొక్కలైన్లు, అడవి అంతా కూడా కొట్టించేసి వాటిల్లో ఫల వృక్షాలు తోటలు వేసుకున్న చరిత్ర ఈయనకి ఉంది. ఇప్పుడు అవి కూడా బయటికి తీయాలి, ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఒక ఎస్టేట్సే డెవలప్ చేశాడు ఎక్కడికక్కడ తన అధికారాన్ని ఉపయోగించి. తను గతంలో కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా పవర్ఫుల్గా ఉండేవాడు. అంటే ఏంటి, ఇప్పుడు తెగించినాడికి తెడ్డెలింగం అని అసలు ఏదైనా ప్రభుత్వ నిబంధనల్ని కేర్ చేసేవాడికి భయం, కానీ ఈ అన్నిటినీ తెగించి తన ఇష్టం వచ్చినట్టు రెవెన్యూ ఆర్డీఓల్ని, సబ్ కలెక్టర్ని కూడా భయపెట్టి ఎట్లా తయారు చేయమంటే రికార్డులు అలా తయారు చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా పాత రికార్డులతో సరిపోలిస్తే తెలిసిపోతాయి ఎంతంత ఆక్రమణ జరిగింది అనేది. వాటి మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, తర్వాత ఆ ఫెన్సింగ్స్ అన్నిటినీ కూడా తీసేయాలి. ఎందుకంటే ఒక రెవెన్యూ రిజర్వ్ ఫారెస్ట్ లోపల అక్కడ పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు కూడా చేయకూడదు. మనకు ఒకవేళ సొంత ల్యాండ్ ఉన్నా కూడా, నా సొంత ల్యాండ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈ పర్యావరణాలు దెబ్బతీసే విధంగా నేను ప్రయత్నిస్తానంటే ఒప్పుకోరు. ఎందుకంటే అసలు రాత్రిపూట అక్కడ లైట్లు కూడా వెలగకూడదు, వన్యప్రాణులు తిరగటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అదనమాట. అవన్నీ కూడా పర్యావరణాన్ని పాటిస్తూనే ఎవరైనా వ్యవసాయం చేయాలి. అలాగే ఎలక్ట్రిక్ ఫెన్సింగ్లు పెడతాము, వాటికి కరెంటు పెట్టి వాటిని చంపేస్తాము వన్యప్రాణులను అంటే కూడా ఒప్పుకోరు. ఇలాంటి వన్యప్రాణులకు సంబంధించిన చట్టాలను కూడా అమలు చేయాలి అక్కడ. సార్, మీరు చెప్పినట్టుగా అసలు ఇటువంటి అటవీ భూమికి సంబంధించి, అసైన్ భూములకు సంబంధించి ఏదైనా నిబంధనలకు ఉల్లంఘిస్తే వాటికి కఠిన చర్యలు ఉంటాయని చెప్పి అటవీ శాఖ మంత్రిగా ఆయనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలిసి ఉంటుంది. కానీ అధికారాన్ని ఇలా అడ్డు పెట్టుకుని దుర్వినియోగం చేయడాన్ని అసలు ఎలా చూడాలి సార్? ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉండటమే కాదు, చాలా సీనియర్ రాజకీయవేత్త, ఆయనకు అన్నీ తెలుసు. చట్టాలు తెలవబట్టే ఇవన్నీ చేశాడు. చట్టాలు తెలియనాడికి చట్టం నేనే నియంత్రిస్తా కాబట్టి అధికారులని నన్ను ఏం చేయగలుగుతారని. అది కాకుండా ఇప్పుడు 2025 మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ ఆక్రమణ చట్టం చేసింది కదమ్మా. ప్రైవేట్ భూములను ఆక్రమిస్తే ఎంత తీవ్రమైన అంశం, ప్రభుత్వ భూములు, రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఆక్రమిస్తే అంతకన్నా తీవ్రమైన నేరం. అవి కేంద్ర చట్టాలు కూడా ఉన్నాయి దానికి. అట్లాంటి ఆ కేంద్ర చట్టాలను కూడా అమలు చేసి కేసులు పెడితే వాటి నుంచి తప్పించుకోవటం కష్టం. అప్పుడు ఈ IFS ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న రికార్డులు రెవెన్యూ వాళ్ళు కనుక సంయుక్తంగా కనుక సర్వే చేసి వీళ్ళు చేసినటువంటి అక్రమ ఫెన్సింగ్లు అవన్నీ తీసేసి మళ్ళీ పాత సోషల్ ఫారెస్ట్రీ లాగా అయినా సరే మళ్ళీ అక్కడ చెట్లు నాటి ఆ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు పర్యావరణం కోసం ప్రజావేదికనే కూల్చిన ముఖ్యమంత్రి ఆయన. అందులో సీనియర్ క్యాబినెట్గా మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పర్యావరణం పట్ల అవగాహన ఉండదని, తర్వాత రిజర్వ్ ఫారెస్టులు ఆక్రమిస్తే పర్యావరణం దెబ్బతింటదని తెలియదని మనం అనుకోలేము. కేవలం
స్వార్థ ప్రయోజనాల కోసం ఈ భూ కబ్జా. రాష్ట్రంలో ఫస్ట్ భూ కబ్జాదారుడు ఎవరన్నా ఉన్నారంటే ఎవరిని అడిగినా కూడా చెప్పేది చిత్తూరు జిల్లాలో మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం. వాళ్ళకి కొన్ని వేల ఎకరాల భూములు కూడా అటవీ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, అసైన్డ్ భూములు కానీ ఆక్రమించారనే ఇది ఉంది. తర్వాత తిరుపతి ల్యాండ్ సాట్ కూడా ఇండస్ట్రియల్ ఏపీ ఐఐసికి చెందిన భూములు కూడా ఆక్రమించారు. అది ఎంత ఖరీదైన భూములు, పరిశ్రమలు పెట్టడానికి పనికొచ్చే భూములు. అలా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద కొన్ని, బినామీ పేర్ల మీద కొన్ని ఆక్రమణలు ఉన్నాయి. సరే, ఏ ఆక్రమణలు అయినా సరే ఎవరి పేరు మీద ఉన్నదనేది అనవసరం. అది ప్రభుత్వ భూమా, అటవీ శాఖ భూమి అనేది కనుక నిర్ధారణ చేసి తొలగించినప్పుడు కూటమి ప్రభుత్వం కానీ మన పవన్ కళ్యాణ్ గారు కూడా మన ప్రకటన ఇచ్చాడు, వీటి మీద మేము చర్య తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రిగా. ఆయన కూడా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి కనీసం చిత్తూరు జిల్లాలో మేము ఇదిగో ఇంత భూమిని ఫలానా రాజకీయవేత్తల నుంచి మేము వెనక్కి తీసుకున్నామని చెప్తే కొంత ప్రజలకు కూడా ఓరట్టుగా ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన తీర్పు కూడా అదే, ఇటువంటి భూ బకాసులను శిక్షించాలన్నదే ప్రజల యొక్క ఆకాంక్ష. ఓకే సార్, మరి ఇదండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూ కబ్జాల భాగవతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు.